డిగ్రీ చదివిన వారిని అప్రెంటిస్లుగా నియమించుకోబోతున్న బ్యాంకులు ఎలా అని అనుకుంటున్నారా? బ్యాంకులతో కలిసి ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకురాబోతోంది. దీని ద్వారా నెల నెల 5,000 రూపాయలు కూడా పొందొచ్చు. అయితే దీనికి డిగ్రీలో ఏ స్ట్రీమ్ తీసుకున్న వారు అర్హులు? అప్రెంటిస్లుగా ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయాలి? అప్రెంటిస్ గా వర్క్ చేస్తే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వీటన్నింటికి ఆన్సర్ తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. అప్రెంటిస్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రభుత్వం ఆలోచన సరైనదేనా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డిగ్రీ పూర్తి చేసిన 25 ఏళ్ల లోపు వయసు గల వారిని బ్యాంకులు త్వరలో అప్రెంటిస్లుగా నియమించుకుని నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్స్ కు ఇంటర్న్షిప్ పై కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులతో సమావేశమైంది. దీంతో బ్యాంకులు కొత్త స్కీమ్ ను అమలు చేయబోతున్నాయి. దీనివల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని అనుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 21, 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్స్ ను బ్యాంకుల అప్రెంటిస్ గా నియమించుకుని శిక్షణ ఇస్తారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా మాట్లాడుతూ, కొన్ని ఏరియాల్లో నైపుణ్యాలతో పనిలేని జాబ్స్ కూడా ఉంటాయని, వాటికి మార్కెటింగ్, రికవరీస్ వంటి పలు విభాగాల్లో నైపుణ్యంతో పని లేదని తెలిపారు. ఇలాంటి విభాగాల్లో పనిచేయడానికి శిక్షణ ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. అందుకే బ్యాంకులు కొత్త కార్యక్రమంతో ముందుకు రాబోతున్నాయని వివరించారు. అప్రెంటిస్లుగా చేరాలని భావించే వారికి ఖచ్చితంగా 21 నుంచి 25 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలని తెలిపారు. అలాగే ఐఐటీలు, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఇందుకు అనర్హులు. 12 నెలల వరకు కాల పరిమితితో బ్యాంకుల అప్రెంటిస్ ను నియమించుకోవచ్చని వివరించారు. తర్వాత వారికి నియామకాలు ఉంటాయని, బిజినెస్ కరెస్పాండెంట్స్ లాగా బ్యాంకింగ్ సేవలను అందించొచ్చని తెలిపారు. ఇలా నిర్దిష్ట కాల పరిమితి తర్వాత బ్యాంకులు ఉపాధి కల్పిస్తాయని భరోసా కల్పించారు. వీరి అప్రెంటిస్షిప్ ఏడాది పాటు ఉంటుంది. తర్వాత పనితీరు ఆధారంగా వీరిని బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా నియమించే అవకాశం ఉందని మెహతా చెప్పారు. అద్భుత పనితీరు కనబర్చే అప్రెంటిస్లను బ్యాంకులు రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు. బిజినెస్ కరెస్పాండెంట్స్ కాకుండా బ్యాంక్ ఉద్యోగులుగా కూడా మారే అవకాశం ఉంటుందని వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాబోయే 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్షిప్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో మార్కెటింగ్, రికవరీల కోసం నైపుణ్యం కలిగిన యువత అవసరం లేని చాలా రంగాలు ఉన్నాయి. మేము వారికి ఆయా రంగాలలో శిక్షణ ఇస్తాం. వారు తమకు తాము ఉపాధిని సృష్టించుకోవచ్చని తెలిపారు. బ్యాంకింగ్ సేవలను విస్తృతపరిచేందుకు వారికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చి బిజినెస్ కరెస్పాండెంట్లుగా గానీ, ఇతర రంగాలలో గానీ నియమించుకోవచ్చని పేర్కొన్నారు.